ఈ సోషల్ మీడియాలో మీ మీద ఒకటి నడుస్తుంది. ఏంటి అసలు ఎలా చేస్తున్నాడు ఇన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్, అసలు మంత్లీ 1 or 2 ఫిలిమ్స్ వచ్చేస్తున్నాయి. అసలు ఏంటి ఎలా చేస్తున్నారు ఇంత ఫాస్ట్ ఫేజ్లో? ఫాస్ట్ ఏం లేదు సార్, లైక్ రిలీజ్ టైంలోనే మారింది అంతే. షెడ్యూల్ ప్రకారంగా లైక్ ఐఎమ్ షూటింగ్ 1 film 2 films అట్ ఎ టైం. కాకపోతే రిలీజ్ టైం లైన్స్ మారుతున్నాయి. లైక్ 28 Degrees ఎప్పుడు రిలీజ్ అవ్వాల్సింది, ఇట్ టుక్ టైమ్ అండ్ రిలీజ్ ఇన్ ద సేమ్ ఇయర్ ఇన్ ద సేమ్ మంత్. బ్లైండ్ స్పాట్ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది. అంటే ఫిలిం షూట్ అయిన తర్వాత ఇట్స్ 11. సో లక్కీలీ ఎక్కడో లక్ అనాలో లేకపోతే అదృష్టం అనాలో టైం లైన్ కలిసి వచ్చి ఇట్స్ వర్కింగ్ యాక్చువల్లీ. బట్ నేనైతే టైం లైన్లో షూట్ చేస్తున్నా, బట్ రిలీజెస్ టైం లైన్ మిస్ అవుతున్నా అంతే. ఓకే, రీసెంట్గా అందాల రాక్షసి రిలీజ్ అయింది. మీరు ఒక స్టెప్ రీక్రియేట్ చేశారు, మళ్ళీ అది బాగా వైరల్ అయింది. మీ అంత స్పీచ్ లెంతీ స్పీచ్ కాకుండా క్రిస్ప్గా చెప్పండి. మీరు నాకు తెలిసి మీరు ఎప్పటి నుంచో 6-7 years నుంచి నాకు ఫోన్ చేస్తున్నారు. నాకు హనురావుపిడి గారికి, రాహుల్కి కంటిన్యూస్ కాంటాక్ట్లు ఉన్నారు. రిలీజ్ చేద్దాం, ఒక ఇంటర్వ్యూ చేద్దాం, మాతో కాంటాక్ట్లు ఉన్నారు. యువర్ లైక్ టెలింగ్ మీ దట్ రిలీజ్ అవ్వాలని. బట్ మీరు చెప్పిన తర్వాత అయింది అనుకుంటా. లైక్ సమ్వేర్ యువర్ విషింగ్ దట్ రిలీజ్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ రిక్రియేట్ చేయడం అంటే నాకు తెలియదండి. అంటే నేను అక్కడ క్రౌడ్, అక్కడ జనాల్లో కూర్చున్నప్పుడు నేను మర్చిపోయా నేనేంటో, నేను ఎవరో మర్చిపోయా. ఆ క్యారెక్టర్ చూసిన 13 years తర్వాత ఆ క్యారెక్టర్ చేసింది నేనే. ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత నాలో వాడు వచ్చేసాడు, సూర్య అనేవాడు వచ్చాడు. సో అది నా మూమెంట్. అది మళ్ళీ రిలీజ్ అవుతుందా లేదో తెలియదు, బట్ ఆ మూమెంట్ నాది. అది ఆ 3 ఎంతో టైంలో చేశాను, బట్ చేసేసాను. ఐ ఫెల్ట్ ఇట్, ఐ డిడ్ ఇట్. అండ్ నచ్చింది చాలామందికి. థ్యాంక్ యూ అంతే. శేఖర్ గారు సూర్య. అండ్ ఈ సినిమా క్యారెక్టర్ పేరు కూడా సూర్య అనమాట. సో 13 సంవత్సరాల్లో ఎక్కడ నాకు మధ్యలో సూర్య అనే క్యారెక్టర్ పేరు రాలేదు. సో ఐ థింక్ ఆఫ్టర్ 13 years ఫర్ దిస్ ఫిలిం ఐ గాట్ సూర్య. సంథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు మీ అంతే. ఆల్ ది బెస్ట్ అండి. హలో అండి, మీరు ఉన్న పరిధిలో చాలా డిఫరెంట్గా ట్రై చేసి సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈవెన్ లాస్ట్ ఫిల్మ్ 11 కూడా డీసెంట్ అప్లాజ్ వచ్చింది. బట్ ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, మీ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాక జనాలకి రీచ్ అయ్యి కొంచెం బాగా మాట్లాడుకుంటున్నారు. బట్ థియేటర్స్లో ఇంకా కొంచెం అండర్ పర్ఫామ్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఏంటి అనుకుంటున్నారు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు దానికి? అండర్ పర్ఫార్మెంట్ సార్, నేను చేసే సినిమాలు, నేను చేసే కాన్సెప్ట్ వెంటనే లైక్ మార్నింగ్ షో అవ్వగానే లైక్ నాకు అలా ఓపెనింగ్స్ వచ్చేసి సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని చెప్పలేరు. కాన్సెప్ట్ ఫిల్మ్స్ విల్ టేక్ టైమ్ ఫర్ వర్డ్ ఆఫ్ మౌత్. అండ్ వెన్ ఆడియన్ లైక్స్ ద ఫిల్మ్, ఫర్ హిమ్ టు టెల్ అనదర్ ఆడియన్ కొంత టైం పడుతుంది. ఈరోజు ఫ్రైడే చూసిన వాళ్ళు సాటర్డే ఆడియన్స్ వచ్చే వాళ్ళకి చెప్పుంటారు. లైక్ వర్డ్ ఆఫ్ మౌత్ ఈ ఫిలిమ్స్ నావి ఎక్కువ ఉంటాయి. అండ్ ఎక్కడో ఐ ఫీల్ ఆఫ్టర్ అ వీకెండ్ ఇఫ్ I could hold more on theatres. Na films, if it runs more, hold more for theatres. Word of mouth వచ్చే లోపే I think the film is moving forward. So somewhere I feel wait for the film's content to talk. If the film is good అంటే స్ప్రెడ్ అవుతూ నెక్స్ట్ వీకెండ్ కన్నా నిజంగా సినిమా ఫుల్స్ అవుతాయి. బట్ somewhere I feel word of mouth అనే విషయం నాకు ఇంకా కొంచెం ఎక్కువ అవ్వాలి. అండ్ ఐ షుడ్ గెయిన్ సమ్ గుడ్ థియేటర్స్ వేర్ ఆడియన్స్ దగ్గరగా ఉండే థియేటర్స్. ఇప్పుడు నా సినిమాలు చూస్తే థియేటర్లో ఎక్కడో దూరంగా అక్కడ 2 screens, ఇక్కడ 1 screen అలా ఉంటున్నాయి. అయినా వెళ్ళి చూస్తున్నారు కదా సార్. అందుకంటే ఐ ఫీల్ సో గ్రేట్ అబౌట్ ఇట్ అండ్ గ్రాటిట్యూడ్ అబౌట్ ఇట్. బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ ఫిలిం బై ఫిలిం. అండ్ హోప్ఫుల్లీ వన్ డే లైక్ మీరు చెప్పినప్పుడు ఓటీటీ నుంచి థియేటర్కి స్ట్రాంగ్గా ఆడియన్స్ విల్ సపోర్ట్ మీ అండ్ లవ్ మీ సార్. బట్ అంటే మీరు అన్నట్టు ఒక నీష్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు, ఒక డిఫరెంట్ జోనర్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు ప్రమోషన్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఎక్కువ ఐబాల్స్ గ్రాప్ చేసేలా ఉండకుండా కొంచెం ట్రెడిషనల్ అప్రోచే వెళ్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రెస్ మీట్స్ లేకపోతే ఈవెంట్స్ ఇలాగా దాన్ని డిఫరెంట్గా ఏదైనా ప్రమోట్ చేస్తే ఇంకా, ఎందుకంటే ఆబ్వియస్లీ మీరు చేసే ఫిల్మ్స్ దే రిక్వైర్ మోర్ డిఫరెంట్ ప్రమోషన్స్. సార్ అలా ఏదన్నా ప్లాన్ చేసుకోవాలేమో కదా సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో సార్, సినిమా అనే కాదు సార్, ఎవ్రీ ఫీల్డ్కి ఒక రకమైన ప్రమోషన్స్ జరుగుతున్నాయి. టేక్ ఇట్ ఫర్ అ స్మాల్ షాప్, పెటీ షాప్ ఆల్సో దే ఆర్ డూయింగ్ ప్రమోషన్ ప్రాపర్లీ నౌ. ఎలా అంటే సార్,
నాకు తెలీదు మేము చేసే ప్రమోషన్ నిజంగా ఆడియన్కి రీచ్ అవుతుందా నాకు తెలియట్లేదు సార్. అంటే ప్రతి సినిమాకి ప్రమోషన్ చేస్తున్నాం, లైక్ ఎలా చేయాలి అనేది ఒక రూల్ ఉంది కదా సార్, హౌ ద ఫిలిం షుడ్ బి ప్రమోట్. అదీను చేస్తున్నాం, ప్లస్ మీటింగ్ మెనీ పీపుల్ అండ్ ప్రమోటింగ్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. బట్ ఐ డోంట్, నాట్ ఓన్లీ మై ఫిల్మ్, మెనీ ఫిల్మ్స్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ దగ్గరికి వెళ్తుందా లేదనే డౌటే ఉంది సార్ నాకు కూడా. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హాయ్ నవీన్ గారు. హాయ్ అండి. ఎప్పుడు కూడా ప్రతి సినిమాతో ఒక ఒపీనియన్, ఫస్ట్ హాఫ్లో ఒక ఒపీనియన్ ఉంటే సెకండ్ హాఫ్కి ఒపీనియన్ మార్చేస్తారు మీ క్యారెక్టర్స్తో. అండ్ అంటే హీరో షేడ్ ఉంటే విలన్ గా అంటే హీరో గాను అలా మారుతూ ఉంటారు. సో బట్ ఈ క్యారెక్టర్ సూర్య మళ్ళీ ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ సూర్యతో రాబోతున్నారు, సూర్య పేరుతో. ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఇది వచ్చేసి లైక్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండి ఇది నాకు. అంటే నాకు రెలవెంట్ అయిన క్యారెక్టర్. ఒక జిమ్ ట్రైనర్, హీ హాజ్ ఎ బ్యూటిఫుల్ వైఫ్ అండ్ స్మాల్ డాటర్. సో వీడి ఫ్యామిలీలో వీడి గురించి జరిగే ఒక కథ ఇది. ఎంత ఎంత సింపుల్గా, ఎంత హ్యూమన్లీగా ఉండే క్యారెక్టర్స్ ఇవి. సో 100% దీంట్లో నేను విలన్ కాదు. ఓకే, అలా అని చెప్పి నేనే హీరో అని చెప్పాను. దీనికి కథనే హీరో. అండ్ కథ రాసిన డైరెక్టర్ మదన్ గారికి అండ్ రైటింగ్ రాసిన గవిరెడ్డి గారికి. బికాజ్ సిచ్యువేషన్స్, ప్రతి సిచ్యువేషన్స్ జరిగే ఒక ఇన్సిడెంట్స్ అని చాలా జాగ్రత్తగా, చాలా హ్యాపీగా ఆడియన్స్కి ఎంటర్టైన్ అయ్యేలాగా చేశారు. అండ్ షూర్గా ట్విస్ట్ ఉంటుంది. మీరు ఏదైతే ఈ ట్రైలర్లో చూశారో చాలా ఇంటెన్స్గా అనిపించింది మీకు ట్రైలర్. బట్ అలాగే ఆపోజిట్గా వెన్ యూ కమ్ ఇన్ థియేటర్స్ కదా, యూ విల్ లాఫ్ లైక్ ఎనీథింగ్. దిస్ ఈజ్ మై ఫస్ట్ కామెడీ ఫిలిం అని నేను చెప్పొచ్చు. అంటే ఫస్ట్ టైం ఒక థ్రిల్లర్ ఫిలింని నేను కామెడీ ఫిలింగా నేను చూస్తున్నా. అంత ఎంటర్టైనింగ్గా ఉంటుంది సినిమా ఇది. ఆల్ ది బెస్ట్ అండి. రాజా రవీంద్ర.